ఆర్టికల్ 226 ప్రకారం అయితే హైకోర్టు కొన్ని రకాల రిట్స్ అయితే జారీ చేసే అధికారం ఉంటుంది. అవి ఫండమెంటల్ రైట్స్ని మరియు లీగల్ రైట్స్ని కూడా రక్షిస్తాయి అన్నమాట. 5 రకాల రిట్స్ జారీ చేయగలవు హైకోర్ట్స్. అవి ఏంటంటే హెబియస్ కార్పస్ రిట్, మాండమస్ రిట్, సర్ష్యూరీ రిట్, ప్రొహిబిషన్ రిట్, కోవారంటో రిట్ అనమాట. ఈ 5 రకాల రిట్స్ని జారీ చేసే అధికారం హైకోర్ట్స్కి ఉంటుంది. హెబియస్ కార్పస్ రిట్ అంటే ఏంటంటే ఎవరైనా అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అక్రమంగా ఏ కేసుకు సంబంధించకపోయినా సరే ఎవరినైనా మనిషిని నిర్బంధించి పెట్టుకున్నప్పుడు వాళ్ళని కోర్టు యందు సమర్పించమని చెప్పేసి రిట్ అయితే జారీ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మాండమస్ రిట్. మాండమస్ రిట్ అంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి తన విధిని నిర్వర్తించకుండా ఉంటే ఆ విధిని తను చేయమని చెప్పి మాండమస్ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది సర్ష్యూరీ రిట్. సర్ష్యూరీ రిట్ అంటే ఏంటంటే కింది కోర్టు ఏదైనా అంటే జిల్లా కోర్టు కానీ సెషన్స్ కోర్టు కానీ ఏదైనా తప్పుడు తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పుని సరి చేసుకోమని అంటే ఆ తీర్పుని రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రొహిబిషన్ రిట్. ప్రొహిబిషన్ అంటే ఆపేయడం అనమాట. దిగు కోర్టు ఏదైనా కింద కోర్టులు తన పరిధిని దాటి కేసు విచారిస్తున్నప్పుడు దాన్ని ఆపేయమని చెప్పేసి ప్రొహిబిషన్ రిట్ అనేది జారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కోవారంటో రిట్. ఒక వ్యక్తి తప్పుడు అర్హతతో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించినా లేదా ఏదైనా ప్రభుత్వ పదవి చేపట్టినా అలాంటి వాటికి కోవారంటో రిట్ జారీ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే హైకోర్టుకున్న రిట్లో కొన్ని సుప్రీంకోర్టు కూడా ఉండవు. సుప్రీంకోర్టు కన్నా రిట్ గురించి హైకోర్టుకు ఎక్కువ అధికారాలు ఉంటాయన్నమాట. సుప్రీంకోర్టుకు ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద రిట్స్ జారీ చేస్తుంది. కానీ హైకోర్టు ఫండమెంటల్ రైట్స్ ప్లస్ లీగల్ రైట్స్ మీద కూడా రిట్ జారీ చేసే అధికారం హైకోర్టుకు ఉంటుంది అనమాట. అంటే రిట్స్ జారీ చేయడంలో సుప్రీంకోర్టు పరిధి కన్నా హైకోర్టు పరిధి ఎక్కువ అనమాట. భారతదేశ పౌరులు తన హక్కులను రక్షించుకోవడానికి ఈ రిట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. గుర్తుంచుకోండి.